గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. తెలుగు సినిమా పరిశ్రమని బంద్ భూతం ఆవహిస్తుంది. సినిమా పరిశ్రమలో తమకు అన్యాయం జరుగుతుందంటూ కార్మిక సంఘాల నాయకులు షూటింగ్స్ బంద్ పిలిపించారు. 4వ తేదీ నుంచి, అంటే ఈ రోజు నుంచే బంద్. ఒక్కరోజు ఎలాంటి నోటీసు లేకుండా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఫిలిం ఫెడరేషన్కి సంబంధించి జరిగినటువంటి సమావేశంలో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. దీన్ని ఆల్రెడీ ఫిలిం ఛాంబర్కి, నిర్మాతల మండలికి, సంబంధిత వర్గాలన్నిటికీ కూడా తెలియజేశారు. దీంతో ఫిలిం ఛాంబర్ ఇన్వాల్వ్ అయింది. దీనిపైన చర్చలు, సంప్రదింపులు జరుగుతున్నాయి. అయితే ఫిలిం ఫెడరేషన్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది, వాళ్ళు చేస్తున్నటువంటి వాదన ఏంటి ఒకసారి విశ్లేషిద్దాం. దాని తర్వాత ఫిలిం ఫెడరేషన్ ఎలాంటి సొల్యూషన్ తీసుకునే ప్రయత్నం చేస్తోంది, దాన్ని కూడా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఇచ్చినటువంటి నోటీసు. ఈ సర్వసభ్య సమావేశం జరిగింది ఆదివారం రోజు. జరిగిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం. గౌరవనీయ ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 24 సంఘాలకు తెలియజేయడం ఏమనగా, అంటే దీనికి సంబంధించినటువంటి ఒక డెసిషన్ తీసుకున్నారు. ఈరోజు జరిగిన ఫెడరేషన్ సర్వసభ్య సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఆ నిర్ణయాల్లో ఏం చెప్పారంటే, వేతనాల పెంపు విషయంలో కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్గా సయ్యద్ హుమయూన్ అలానే వీరశంకర్ గారిని నియమించడం జరిగింది. రేపటి నుంచి, అంటే 4వ తేదీ నుంచి 30% వేతనాలు పెంచి ఇవ్వాలని నిర్ణయించడం. అంటే ఒక్క రోజులో ఎలాంటి నోటీసు లేకుండా ఒక్క రోజులో పెంచి ఇవ్వడం సాధ్యమా? మరి ఇది సర్వసభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయం కాబట్టి ఆ సొసైటీ నడిపేటువంటి విధానం ఏంటి అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి. ఇక రేపు ఉదయం అనగా 4వ తేదీ నుంచి సోమవారం నుంచి 30% వేతనాలు ఇస్తామని ప్రొడ్యూసర్ నుండి సంబంధిత కన్ఫర్మేషన్ లెటర్ ఇచ్చిన వారికి మాత్రమే సంబంధిత లెటర్ ఫెడరేషన్ ద్వారా యూనియన్లకు తెలియజేసిన తర్వాత మాత్రమే విధులకు వెళ్ళాలని నిర్ణయించడమైనది. సో వీళ్ళ పోరాటానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏమీ కూడా ఇందులో రాయలేదు, కానీ డైరెక్ట్గా వాళ్ళ సమస్యని ఈ విధంగా పరిష్కరించుకోవాలి, అంటే షూటింగ్స్ బంద్ చేయడం ద్వారా పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్టుగా ఉంది. అలానే అప్పటి వరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్కి సంబంధించిన సభ్యులు ఎవరు కూడా సినిమాకి కానీ, వెబ్ సిరీస్ల షూటింగ్లకు కానీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నుంచి అనుమతి లేనిదే ఎటువంటి విధులకు యూనియన్ అసోసియేషన్ సభ్యులు హాజరు కాకూడదని నిర్ణయించడం అయినది. సో అది ఈ రూల్స్ తెలుగు సినిమా ఎక్కడ జరిగినా వర్తించును, ఇతర భాషా చిత్రాలకు కూడా వర్తించును, ధన్యవాదాలతో అని చెప్పని ఈ లెటర్ని రిలీజ్ చేశారు. అంటే తక్షణం బంద్ అనేటువంటి సంకేతాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఫిల్మ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారి సంతకం చేసినటువంటిది. దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది అటు నిర్మాతల మండలి కానీ, తెలుగు ఫిలిం ఛాంబర్ కూడా. ఎందుకంటే ఎలాంటి నోటీసు లేకుండా డైరెక్ట్గా 30% పెంపు, ఒక్కరోజు అల్టిమేటం అనమాట. ఇది ఒక అల్టిమేటం ఇచ్చినట్టుగా అయింది ఫెడరేషన్ ఎంప్లాయీస్. దీంతో ఫిలిం ఛాంబర్ దీనిలో ఇన్వాల్వ్ అయింది. ఫిలిం ఛాంబర్ ఒక కఠిన నిర్ణయం తీసుకుని ఒక సర్క్యులర్ను కూడా పంపించింది. వెంటనే ఆ ప్రకటన వచ్చిన వెంటనే ఈ సర్క్యులర్ బయటకు వచ్చింది. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధికారిక ప్రకటన అని చెప్పని ఇందులో మెన్షన్ చేశారు. గౌరవ కార్యదర్శి కేఎల్ దామోదర్ ప్రసాద్ పేరు మీద ఈ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ రిలీజ్ చేసినటువంటి అధికారిక ప్రకటన ఇది. ఫెడరేషన్ పక్షపాతంగా, ఇది పక్షపాతంగా కాదు ఏకపక్షంగా అయి ఉంటుంది బహుశా, ఎందుకంటే వాళ్ళు వన్ సైడ్గా డెసిషన్ తీసుకున్నారని చెప్పే ఉద్దేశంతో ఈ పదం వాడారు. తెలుగు భాషా ప్రయోగంలో వచ్చినటువంటి దోషం అది. 30% వేతనాల పెంపుని డిమాండ్ చేస్తోంది ఫెడరేషన్. 30% వేతనాల పెంపుని డిమాండ్ చేస్తోంది. ప్రస్తుత చట్టాల ప్రకారం నైపుణ్యం ఉన్నవారికి మరియు లేని వర్కర్లకి, అంటే స్కిల్డ్ వర్కర్స్కి, స్కిల్లెస్ వర్కర్స్కి, అన్స్కిల్డ్ వర్కర్స్కి చూస్తే కనుక మనం ఇప్పటికే కనీస వేతనాల కంటే ఎంతో ఎక్కువ చెల్లిస్తున్నాం. ఈ అంతరాయం నిర్మాణంలో ఉన్న చిత్రాలకు భారీ నష్టాన్ని కలిగిస్తుంది. చాలా దశాబ్దాలుగా ఫెడరేషన్ సభ్యులతో కలిసి పనిచేస్తున్నాం. మనం ఈ నిర్ణయాన్ని ఖండిస్తున్నాము. సో ఇది ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఖండించింది. మ్యాక్సిమం నిర్మాతల వైపు నుంచి చెప్పినటువంటి వర్షన్లాగా ఉంది ఇది. ఈ సమస్యకు స్థిరమైన పరిష్కారం సాధించే వరకు ఛాంబర్ సంబంధిత అధికారులతో చర్చలు జరుపుతుంది. నిర్మాతలు ఎటువంటి స్వతంత్ర చర్యలు లేక సంఘాలతో ప్రత్యేక ఒప్పందాలు చేసుకోకుండా ఛాంబర్ జారీ చేసే మార్గదర్శకాలను ఖచ్చితంగా అనుసరించాలని తెలియజేస్తున్నాము. శాశ్వత పరిష్కారం కోసం, మెరుగైన భవిష్యత్తు కోసం మనం అంతా ఐక్యతతో ఉండాలి. ఇంకా వివరాలు త్వరలో తెలియజేస్తామని చెప్పని ఇది ఇన్స్టెంట్ రియాక్షన్గా దీన్ని రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో నిర్మాతల మండలి నుంచి ప్రతినిధులు, అంటే సీనియర్ నిర్మాతలు చాలామంది, అందులో తెలంగాణ ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గారు కూడా ఉన్నారు. అంటే ఎఫ్డిసి ప్లస్ ఆయన రెనౌండ్ ప్రొడ్యూసర్ కాబట్టి ఆయన, అల్లు అరవింద్ గారు, సురేష్ బాబు గారు, ఇంకా మైత్రి మూవీ మేకర్స్ ప్రతినిధులు వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు. మరోవైపు నుంచి ఫిలిం ఛాంబర్కి ప్రతినిధులు, అలానే ఇటువైపు ఫెడరేషన్కి సంబంధించినటువంటి బృందాన్ని కూడా ఇన్వైట్ చేశారు. వీళ్ళు
చర్చలు జరుగుతున్నాయి ప్రస్తుతం ఈ సమస్యని సామరస్యంగా పరిష్కరించుకోవడం కోసం. కానీ ఏకపక్షంగా ఈ బంద్ అనేటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారనేటువంటి వ్యవహారం చుట్టూనే కథ నడుస్తుంది. సో ఫిలిం ఛాంబర్ దీనికి సమాధానం ఫిలిం ఫెడరేషన్ ముఖ్యంగా దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి ఆవశ్యకత అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి బంద్ అనేటువంటి అంశాన్ని ఏ విధంగా ముగించాలనేటువంటి ప్రయత్నాల్లో ఫిలిం ఛాంబర్ నిమగ్నమైంది. పదే పదే ఫిలిం ఛాంబర్ ద్వారానే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అన్ని సమస్యలు పరిష్కరించాలని చెప్తారు కాబట్టి పరిష్కారం ఏ విధంగా ఉంటుందో చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.